మన ఫాదర్స్ ఏం చేస్తారండి, మనల్ని మన పేరెంట్స్ ఏం చేస్తారు, మన చేయి పట్టుకొని, మన కుడి చేయి పట్టుకొని నడిపించేవారు. వారు మనల్ని గైడ్ చేసేవారు. వారు ఎప్పుడు మనకు బాధ కలగాలనో లేకపోతే ఈ చెడు జరగాలనో వారు ఎప్పుడు మనల్ని నడిపించరు కదా. మరి అట్లనే దేవుడు ఇవాళ వాగ్దానం చేస్తున్నాడు, యాకోబు భయపడకు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పి నీ కుడి చేయి పట్టుకుంటున్నానని దేవుడు చెప్తున్నాడు. మాట మాత్రమే కాదు, ఆయన నేను నీ కుడి చేయి పట్టుకున్న యాక్షన్లో కూడా నేను చూపిస్తానని దేవుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన కుడి చేయి పట్టుకోవడం అంటే ఏంటి? మనల్ని ఎంకరేజ్ చేయడం. ఆయన చిత్తంలో మనం ఎప్పుడైతే కార్యాలు చేస్తూ ఉంటామో, ఆయన చిత్తంలో ఎప్పుడైతే మనం పరిగెడుతూ ఉంటామో, ఆయన చిత్తంలో ఎప్పుడైతే మనం వెళ్తూ ఉంటామో, దేవుడు మనల్ని ఎంకరేజ్ చేసే దేవుడు. ఆయన తప్పక మనల్ని విజయంతో నింపే దేవుడు. ఇదిగో దేవుడు అంటున్నాడు, నువ్వు ఘనకార్యములు పూనుకొని మహిమనుందెదవని ఘనతనుందెదవని దేవుడు చెప్తున్నాడు. కనుక ఆయన మనం ఎంకరేజ్ చేసే దేవుడు. మరి నేను ఎంబీబీఎస్ చదువుకున్నప్పుడు అండి, కంప్లీట్ అవ్వగానే ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వగానే కోవిడ్ వచ్చేసింది. వెంటనే అప్పుడే అందరూ కోవిడ్ వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ అయిపోతూ ఎంతో గందరగోళంగా ఉంటూ ఉంది. నేను ఇంట్లోనే ఉండిపోయాను. అయితే ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయో దాని కొరకు డాక్టర్స్ కావాలి అని మా ఫాదర్ అది చూసినప్పటి నుంచి నువ్వు ఇది అప్లై చేసుకో అని చెప్పారు. సరే అప్లై చేస్తే ఏమైందిలే అని చెప్పేసి నేను అప్లై చేశాను. కానీ నాకైతే వెళ్ళాలని అస్సలు లేదు. ఎందుకంటే వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం ఏమని ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, ఎంతోమంది రకరకాల రోగాల బారిన పడుతూ ఉన్నారని మనం చూస్తున్నాం. డాక్టర్స్ మెయిన్గా ఎఫెక్ట్ అవుతారు కదండి. మరి నేను కూడా అట్లనే మిన్నకుండిపోయాను. కానీ ఎప్పుడైతే నాకు జాబ్ వచ్చిందని నాకు నోటిఫికేషన్ వచ్చిందో, నేను ఇంట్లో అయితే జస్ట్ చెప్పాను, ఇదిగో నా ఫస్ట్ జాబ్ వచ్చింది కానీ నేను చేయను అన్నట్లు చెప్పాను. కానీ మా ఫాదర్ ఊరుకోలేదండి, నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు ఆయనకు నమ్మకం ఏంటంటే గవర్నమెంట్లో ఎప్పుడైతే నువ్వు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో నువ్వు ఎప్పుడైతే గవర్నమెంట్లో నువ్వు హెల్ప్ చేయగలవో, నువ్వు ఒక వాళ్ళకి ఉండగలవో, తర్వాత నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయని మా ఫాదర్ గట్టిగా నమ్మారు. కానీ నేనైతే అది వెళ్ళడానికి అస్సలు 100% నేను అన్విల్లింగ్గా ఉన్నాను. మా ఫాదర్ ఎంతో విసిగించేవారు. ఇంకా నేను ఎవరికైతే అంటే కొంతమంది భయపడతాం కదండి ఫ్యామిలీస్లో, వారు మాట్లాడితేనే భయపడుతూ ఉంటాం. లేదా ఒకరు మనల్ని అది ఇదని చెప్పేసి ఈ ఫీల్డ్ తెలిసిన వాళ్ళతో ఇంకా చెప్పిస్తే మనము వింటామని చెప్పేసి డాక్టర్ ఒకరు ఉన్నారు మా ఫ్యామిలీలో కూడా. వాళ్ళకి ఫోన్ చేసి నన్ను ట్రైన్ చేయడానికి, నన్ను ఇంకా మోటివేట్ చేయడానికి ట్రై చేశారు మా ఫాదర్. చివరికి నేను కోవిడ్లో వర్క్ చేయాల్సి వచ్చింది. 1.5 year నేను కోవిడ్లో వర్క్ చేశాను. కానీ దాని ఫలితము, దానివల్ల నాకు ఇప్పుడు నేను